ఇకపోతే కిరణ్ రాయల్ ఏదైతే అలిగేషన్స్ పెట్టాడో నా పైన, కిలాడీ లేడీ 6 కేసులు ఉన్నాయి, 10 కేసులు ఉన్నాయి. అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి? కార్లో తిరుగుతున్నాడు, హైఫై లైఫ్, ఐఫోన్లు, ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్? అసలు ఎవరు కిరణ్ రాయల్? ఏంటి నీ యొక్క లైఫ్ ఏంటి అసలు? అమ్మాయిల్ని మోసం చేసి ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది. నేను కూడా బతికానండి. ఎవరి డబ్బులు కాదు, మా ఆస్తులు మేము అమ్ముకొని మా డబ్బులతోనే మేము బతికాం. వాడలా కాదు, పరమ నీచుడు. అంటే పరమ నీచుడు. బాగున్నంతసేపు, ఆడదాని దగ్గర డబ్బులు ఇచ్చేంతసేపు దేవత, నువ్వు నా దేవత అన్నీ. అదే రివర్స్ అయితే దెయ్యం అయిపోతుంది. అదే ప్రకారం వాళ్ళ భార్య నెంబర్ని డెవిల్ అని ఫీడ్ చేసి నాకే ఇచ్చాడు. డెవిల్ నా భార్యని ఇదే ఫీడ్ చేసుకో అని. వాళ్ళ భార్య గురించి కూడా చెప్తున్నాను ఈరోజు. మా కుటుంబ సభ్యులు అందరూ మనస్తాపానికి చెందారు అన్నారు. కుటుంబ సభ్యులు మనస్తాపమా? మీ కుటుంబ సభ్యులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. నువ్వు ఇంకొక ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లోనే, నీ రూమ్లోనే నువ్వు ఉంటావు. నీ భార్య నీకు టీలు కాఫీలు సప్లై చేస్తుంది. నీ కూతురు వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది, అన్నీ చేస్తుంది. వీటన్నిటికీ ఆధారాలు కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక బాధితురాలు, నేను ఇంతకుముందు మీకు ఒక 2 రిలీజ్ చేశానండి, ఆ రోజు చూపెట్టాను నేను ఒక 2. ఆ బాధితురాలని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి దుర్మార్గంగా కొట్టాడు. వాళ్ళ భార్య సమక్షంలో. ఆమె ఎంత బాధపడిందో ఏమనేది కూడా అన్నీ క్లియర్గా నేను మెన్షన్ ఉంది అందులో. ఆమె రికార్డ్సే ఉన్నాయి, అన్నీ కూడా నేను అందులో పెట్టాను, చూడండి. ఇంకా అభినయ్ రెడ్డి గారికి నాకు అక్రమ సంబంధం ఉందంట. అసలు అభినయ్ రెడ్డి గారు ఎవరండి? కరుణాకర్ రెడ్డి గారు ఎవరండి? నాకే సంబంధం వాళ్ళతో? నా ఫైట్ ఏంటి? నన్ను వాడు మోసం చేశాడు. ఎవరైనా ఒక మహిళ వచ్చి నన్ను ఒకడు మోసం చేశాడని పబ్లిక్లో కూర్చుంటుందా? నేను కూర్చున్నా. ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నేను ఇక్కడ వాడికి భయం పుట్టింది. ఈ అమ్మాయి దగ్గర నావి టోటల్ ఉన్నాయి, అన్నీ తెలుసు, బయట పెడుతుంది అనే భయంతో నన్ను అరెస్ట్ చేయించాడు వాడు. నాకు సంబంధం లేని విషయంలో నా అకౌంట్స్ అన్నీ అతను వాడి, అతను చేసే బిజినెస్ కూడా ఈరోజు మీకు నేను చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసి ఉంటుంది తిరుమల దర్శనాల గురించి. ఎవ్రీథింగ్ 500 రూపాయల టికెట్ది ఎంతో పెట్టి బ్లాకుల్లో అమ్ముతాడు, అది ఓకే. ఇంకొక మెయిన్ విషయం నేను అందులో రికార్డులో ఇచ్చాను, ఆ తర్వాత మీరే అన్ని లింక్స్తో చూసుకోండి. చెన్నై నల్లి సిల్క్స్లో అతను ఏం చేస్తాడు అనేది, నల్లి సిల్క్స్ నుంచి ఏం తెస్తాడు అనేది నోట్ చేసుకోండి. ఇది అతను ఒక వ్యాపారం. ఎవరైతే తిరుమలకు వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనేదానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్. ఇంతవరకే చెప్తాను నేను. దీని తర్వాత మనకు అర్థమైపోతుంది ఏంటి అక్కడ నల్లి సిల్క్స్లో ఏంటి అనేసి, ఏం చేస్తాడు అక్కడ అనేసి. సాక్షి నన్నే తీసుకెళ్ళాడు. అతను డైరెక్ట్గా అతను పేరు పెట్టాడు. ఎవరైతే చుట్టూ ఉన్నారో, ఎప్పుడైతే ఎవరితో వెళ్తాడో వాళ్ళని తీసుకెళ్ళి మాకు ఒక మంచి శారీ కావాలి, పట్టు శారీ కావాలి మాకు అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొచ్చిన అమ్మాయిలకి ఏం చెప్తాడు? ఇప్పుడు నాకే ఏం చెప్పాడు? మా బంధువులు అమెరికాలో పెళ్ళుంది, ఒక 20,000లో పట్టు శారీ తీసి ఇవ్వాలి. ఓకే, నేను అలానే అనుకున్నా. వచ్చిన తర్వాత నాకెలా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడని? వాళ్ళే చెప్పారు అతను చేసి ఏం బిజినెస్ అని. మీకు ఈవేళ కొన్ని అర్థమై ఉంటుంది ఇది ఏం చేస్తాడు అనేసి. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చేదాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లోనే పసుపు నీళ్ళు, గంధము, పన్నీరు అన్నీ నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని?
ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది. దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి, దీనికి వాళ్ళు వస్తారు, దీని ద్వారా వాళ్ళే వస్తారు. ఇదొక చిన్నది. న్యాచురల్ అతని బిజినెస్ ఏంటి, ముందు ఏం చేసేవాడు అతను, తిరుపతి ప్రజలకు తెలియదు అతని గురించి. నేను ఒకటి అడుగుతున్నాను, స్క్రోల్ చేస్తున్నారు కిరణ్ రాయలు అది ఇది మిగతా చాలా చూశాను నేను. వస్తానే ఏం చేస్తున్నాడండి కిరణ్ రాయలు, చెప్పాడు బీడాలు అమ్ముకుంటా ఉన్నానని చెప్పారు. అవును, అట్లా చేసే కష్టపడి వచ్చాను అనేసి. ఏం కష్టం చేసావు నువ్వు అసలు, ఏం కష్టం చేసావు నువ్వు? మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు అసలు, అడుగుతున్నా నేను. మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? నిన్ను నమ్మి లైఫ్ను పోగొట్టుకొని, ఈరోజు నేను నా పిల్లల్ని లైఫ్ పోగొట్టుకొని నేను బయట వస్తే నువ్వు నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం అంటగడతావా? ఎంత నీచుడు కిరణ్ రాయల్ నువ్వు అసలు. ఎవరు వచ్చి నా ఇంట్లో వచ్చి కూర్చొని నువ్వు చెప్పిన 100 పేపర్స్ ఎవరు తాగారు, ఎవరు బిర్యానీలు తిన్నారు, ఎవరు చేపల పులుసు తిన్నారు? సార్ కెన్ యూ డిస్ప్లే ద ఫోటో? ఎవరు చేశారు ఇవన్నీ? మార్ఫింగ్ అంట, మార్ఫింగ్ కేసు నా పైన. మార్ఫింగ్లు చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి. ప్రెస్ మీట్లో చూశాను, అతను పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి దిట్టంగా నవ్వుతున్నాడు. అతను పెడుతుంటే జగన్ గారి ఫోటో 2.1 పెట్టి వెంటనే నాది కూడా చూడండి 5 minutesలో వచ్చింది 2.4. ఎవరు చేస్తున్నారు క్రియేటివ్? నువ్వే కదా చేస్తున్నావు. ఓపెన్గా చెప్తున్నాడు 5 minutesలో నేను క్రియేట్ చేయగలుగుతాను ఇవి అనేసి. అతనే చెప్తున్నాడు నేను క్రియేట్ చేయగలుగుతాను అనేసి. ఎస్, ఇది మా ఇల్లు చూడండి. ఇవన్నీ కూడా గూగుల్ లింక్ షేర్ చేస్తున్నాము. దాంతో దీంట్లో నుంచి ఆ ఫోటోలో నుంచి డేట్, టైం, లొకేషన్, ఎవ్రీథింగ్. 1 minute. ఇదొకటి. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది. దీంతో పాటు మార్ఫింగ్ చేశారన్న ఫోటో కూడా మీకు చూపిస్తాను, ఒరిజినల్ ఫోటో. దిస్ ఇస్ ఒరిజినల్ ఫోటో. ఇది మార్ఫింగ్ కాదండి, ఇద్దరు వ్యక్తులు తీసుకున్న ఫోటో. దాని కంటిన్యూషన్ కూడా, ఓ సారీ, ఇంకో ఫోటో. అతను ఏవైతే చూపించాడో ఇవి నా ఒరిజినల్ ఫొటోస్. నా పక్కన నేను ఇంకొకటి పెడతానని. ఓకే, దిస్ ఇస్ ఒరిజినల్. అండ్ కంటిన్యూషన్ వచ్చేసి ఇదిగోండి. దెన్ నెక్స్ట్ కంటిన్యూషన్ స్టైల్. ఇంకా మిగతా ఫొటోస్ కూడా మీకు గూగుల్ లింక్ ఒకటి షేర్ చేస్తున్నాము, బహుశా అందరికీ అది షేర్ చేస్తారు. అందులో అన్ని వాయిస్ రికార్డ్స్ అండ్ ఫొటోస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ అబ్దుల్ గని తీసుకొచ్చాడండి ఫోన్ చేసి, ఇంటికెళ్ళి వాడిని బెదిరించి నువ్వు చెప్పాలి అని చెప్పి బెదిరించి, కంటెంట్ కూడా వీళ్ళే ఇచ్చారు ఏం చెప్పాలి అని కూడా చెప్పాడు. ఏం చెప్పాలి నువ్వు అని.